యేసుక్రీస్తు నాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆదికాండము 1వ అధ్యాయము మనము క్లుప్తంగా ధ్యానించినట్లయితే, తండ్రి దేవుడు 6 దినములలో ఈ అందమైన సృష్టిని సృష్టించి 7వ దినమున విశ్రాంతిని తీసుకున్నారు. తండ్రి దేవుడు తీసుకున్న విశ్రాంతి దినమునే ఆనాటి ప్రజలు విశ్రాంతి దినముగా మరియు ఈనాడు మనము ఆదివారంగా పిలుస్తున్నాము. మోషే ధర్మశాస్త్ర ప్రకారము విశ్రాంతి దినమున వారు చేయుచున్న పనులను మానివేసి దేవుని సన్నిధిలో గడపవలేను. అదే ఈనాడు తల్లి తిరుసభ కూడా మనకు బోధిస్తుంది. తిరుసభ కట్టడలలో మొదటి కట్టడం మనం చూసినట్లయితే, ఆదివారంలలోనూ అప్పు పండుగలలోనూ శరీర కష్టమైన పనులు చేయక నిండు పూజలో పాల్గొనవలేనని మనకు బోధిస్తుంది. ఈనాటి సువిశేష పఠనంలో పరిసయ్యులు విశ్రాంతి దినమునకు ఎన్నో నియమ నిబంధనలను విధించి ఒక విశ్రాంతి దినమును కఠిన దినముగా మార్చివేశారు. అలాగే పరిసయ్యులు ఈనాడు విశ్రాంతి దినము గురించి యేసు ప్రభువును ప్రశ్నించగా, మార్కు శుభవార్త 2వ అధ్యాయము 27వ వచనంలో, మానవుని కొరకే విశ్రాంతి దినము నియమింపబడినది, కానీ విశ్రాంతి దినము మానవుని కొరకు కాదని ఈనాడు యేసు ప్రభువు ప్రత్యుత్తరం ఇచ్చారు. యేసు ప్రభువు విశ్రాంతి దినము గురించి ముఖ్యమైన అంశాలను మనకు బోధిస్తున్నారు. విశ్రాంతి దినమున విశ్రాంతి మరియు దేవునితో గడపడము. విశ్రాంతి దినం యొక్క నియమములు కట్టుబడి ఉన్నప్పుడు కృప, దయ, మంచి పనులను నిర్లక్ష్యం చేయరాదని యేసు ప్రభు మనకు బోధిస్తున్నారు. దేవుని కృప, ప్రేమ నియమముల కంటే గొప్పదని మనకు బోధిస్తున్నారు. అన్ని వేళలా ప్రేమగా జీవించడమే జీవిత ధర్మం అని ఈనాడు యేసు ప్రభు మనకు బోధిస్తున్నారు. మరియు 28వ వచనంలో, మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువే అన్న మాటల ద్వారా సర్వకాలము సర్వదా మనతో ఉంటాడని ధైర్యాన్ని మనకు నూరిపోస్తున్నారు. యేసుక్రీస్తు నాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి తిరుసభ పునీత ఆగ్నేయమ్మ స్మరణను జరుపుకుంటుంది. కనుక మనము ఆమె వలె పవిత్రతను ప్రతిబింబించేలా మరియు ప్రేమను పరిమళించేలా మనను చేయమని సర్వదా ప్రార్థించుదాము. ఆమెన్.